అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? యాదగిరి. యాదగిరి. ఏం చేస్తుంటారు? పిండిగిరిని ఉంది నాది. ఎప్పటి నుండి ఉంది బిజినెస్? 35 ఏళ్ళు ఉన్నది. ఎట్లా ఉంది బిజినెస్ మరి? బాగుంది, బాగానే వస్తాయి. సో మరి కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా ఛార్జ్? ఛార్జ్ ఫ్రీ అన్నారు కదా? లేదు, మాకు 1000-1200 వస్తుంది. ఎక్కువ రోజు ఇక్కడ మీరు లోకలేనా? లోకలే, మంగళాట్ నాది మంగళాట్ ప్రాపర్. అంకుల్ మరి ఇప్పుడు తెలంగాణ అంతటా పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. 3 పార్టీలు తిరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు కదా. సో మరి మీ మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి చూసుకుంటే 3 అభ్యర్థులు ఉన్నారు. అటు ఈటెల రాజేందర్ కానీ, సునీత మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి గారు. సో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఇది ఈయన ఎవరు, ఈటల బీజేపీ. మోడీ గారి గురించి చాలా మంచిగా చేశారు కాబట్టి ఆయనకే ఇష్టం. ఇంకా ఎవరు నిలబడ్డా ఆయన దిక్కిరి ఆయనకే ఇష్టం. అవును, అంటే ఎందుకట్లా? ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి చేస్తాం. కానీ మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఇక వస్తే అదే బీజేపీ రావాలి, ఇక వస్తే మంచిగా ఉంటుంది అది. కానీ మరి మీ మల్కాజ్గిరికి ఇంత ముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా వ్యవహరించారు కదా 5 సంవత్సరాలు. మరి ఏమైనా ఎంపీ నిధులు కూడా వస్తుంటాయి, మరి ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? నాకైతే తెలియదు దాని గురించి. బాగానే ఉన్నాయి రోడ్లు, ఇట్లా అంతా బాగానే ఉంది అంతే. మరి ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా. సో మరి ఎట్లా ఉంటుంది వ్యక్తిపరంగా? ఎప్పుడైనా వస్తుంటాడు? ఇప్పుడు వస్తుంటాడు, రోజు వస్తుంటాడు. అంటే మంచిగానే ప్రచారం మంచిగానే జరుగుతుంది, రోజు వచ్చిపోతున్నాడు. అదే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మరి 100 రోజులు కూడా పూర్తి అయిపోయింది. సో మరి 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మరి ఏమైనా వస్తున్నాయా? మరి ఏం లేదండి, మాకైతే ఏం లేదు. మాకైతే ఇంతవరకు ఏం లేదు. నాది అది ఏం లేదు. నేను 60 సంవత్సరాలు పింఛన్ కూడా రావాలి నాకు. ఏం లేదు కదా, ఇంతవరకు ఏం లేదు. అప్లై కూడా చేసిన. పరిస్థితి అయితే మరి పోటీ ఎట్లా ఉండొచ్చు మరి 3 మధ్యలో? ఈయననే ఉన్నది ఇప్పుడు, బీజేపీ ఉంది ఇక్కడ. అయితే బీజేపీ ఉంది, ఈటెల రాజేందర్ ఉన్నది. సో మరి ఇటు దేశంలో మళ్ళీ మోడీ అయినా కాంగ్రెస్? లేదు, మోడీ వస్తాడు కంపల్సరీ అది. సరే అంకుల్, థ్యాంక్ యూ. ఓకే.